చారన కావచ్చు బారన కావచ్చు ఇచ్చింది చెప్పుకుంటేనే తీసుకున్నోళ్లకు యాదికుంటది. నెరి రాజకీయాలల్లా ఇచ్చింది తెచ్చింది మాటి మాటికి పబ్లిక్కు యాది చేస్తూనే ఉండాలి లీడర్ సాబులు, లేకపోతే వాటినే మర్చిపోతుంటారు. అందుకే మన లీడర్ సాబులు తాపకో మీటింగ్ పెట్టి చేసిన పనులన్నీ పబ్లిక్కు లెక్క చెప్తుంటారు. ఎగస్ పార్టీ వాళ్ళ మీద ఎత్తెత్తి పోస్తుంటారు. గిట్లనే వరంగల్ షై పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టిర్రట. పోయొద్దాం పార్రు సరే. తెలంగాణలో షై పార్టీలు గద్దెనెక్కి అప్పుడే ఏడాదిగా వస్తుంది. అందుకే ఇక జాతర గట్టినే చేయాలి అన్నట్టు తయారైనరు సర్కారోళ్ళు. తొలత వరంగల్ కెంచి సంబరాలు చాలు చేసిర్రు. ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ మీటింగ్ పెట్టిర్రు. సీఎం సారు పోతనే బాల సముద్రంలో కొత్తగా కట్టిన కాళోజీ కళాక్షేత్రానికి రిబ్బన్ కత్తిరించిండు. కాళోజీ కవి విగ్రహానికి పరదా గుంజిండు. ఆ కళాక్షేత్రం అంతా తిరిగి చూసినాక ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో పెట్టిన పెద్ద మీటింగ్ కు పోయిండు. ఇన్నొద్దులు ఏమేం పనులు చేసుకొచ్చిర్రు, ఇంకెట్ల ముంగటికి పోతుర్రు అనే దాని మీద ముచ్చట్లు జోరుగా నడిచినాయి. ఎలక్షన్ల ముందు వరంగల్ జిల్లాను అట్లా చేస్తాం గిట్ల చేస్తామని షై పార్టీలు బల్బాగానే హామీలు ఇచ్చిర్రు. అందుకే శంకుబండలు గట్టినే పాతిర్రు. అట్లనే మహిళా సంఘాలకు చెక్కులు వంచిపెట్టిర్రు. పనుల పని పాత సర్కారోళ్లకు గట్టినే సురుకులు పెట్టిర్రు. ఎవరైనా ఈ అభివృద్ధిలో కాళ్ళ కట్టబెట్టాలి, మేము చేయలేదు కాబట్టి వీళ్ళు కూడా చెయ్యొద్దు అని కుట్రలు కుతంత్రాలు చేస్తే వాళ్ళు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని చెప్పి నేను వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మీరు కుట్రలు చేయొచ్చు, మీరు కుతంత్రాలు చేయొచ్చు, అక్రమంగా సంపాదించిన సంపద పెట్టి కిరాయి మనుషులను తేవచ్చు. ఏమి చేసినా ఓ రోజు వెనుకో ఓ రోజు ముందో మీరు పన్నుతున్న కుట్రల్ని గుర్తిస్తాం, అందరిని బొక్కలో పెడతాం, ఊచలు లెక్క పెట్టిస్తా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా. రాష్ట్రాన్ని ఎలుగులో వేస్తుంటే ఎగస్ పార్టీ వాళ్లకు మంచిగా అనిపిస్తలేదు. అందుకే ఎత్తెత్తి పోస్తుర్రు అన్నట్టే గట్టిగానే అరుచుకుండు సారు. 10 ఏళ్లలో వాళ్ళు చెయ్యండి, 1,00,000 రూపాయలు చేస్తామని 10 ఏళ్లలో 4 విడతలని ఎవరికి చేసిండ్రో అసెంబ్లీలో చర్చ పెడదాం, రమ్మను బిల్లారంగా ఎవరు వస్తారో చర్చకు. కానీ 10 నెలల మన ప్రభుత్వం చేస్తే 10 ఏళ్ళు వాళ్ళు చేయలేని పని మనం చేసినాము. అభినందించడానికి నోరు రాకపోయింది, కానీ రోజు కాళ్ళలో కట్టెబెట్టాలని కట్టెలు తీసుకొని తిరుగుతారు బిల్లారంగలు ఇద్దరు. ఇక సీఎం సార్ ముచ్చట్లు గిట్లుంటే ఏం చేసిర్రని సంబరాలు చేసుకుంటుర్రు అని గరమైతురు పువ్వు పార్టీలు. షై పార్టీలు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తే రాజకీయాలకు రామ్ చెప్తా అన్నట్టు సవాల్ ఇసిరిండు ఎంపీ ఈటెల సారు. 100 కోట్ల రూపాయలతో ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసినామని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంది. దీన్ని చూస్తున్న ప్రజలు, ఈ సంబరాల మాట వింటున్న ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇంత అబద్ధాల కూడా కాంగ్రెస్ వాళ్ళు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక రకంగా ఉండేది, కానీ ఇవాళ ఉన్న కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాదుల మీదనే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పినట్టుగా మోసగించేవాడిని నమ్ముతారు, అబద్ధాలు చెప్పేవాడిని ఇష్టపడతారని చెప్పిండ్రో తూచా తప్పకుండా అమలు చేస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పి వాళ్ళ ప్రజలు చర్చించుకుంటున్నారు. అటు సీఎం సార్ వస్తున్నాడని వరంగల్ల కార్ పార్టీలను ముందే అరెస్టు చేసిర్రు పోలీసోళ్ళు. ఉత్తుత్తగానే సంబరాలు చేస్తే ఎట్లా అని గులాబీ పార్టీలు కూడా గరమయ్యారు. అంత చూస్తుంటే షై పార్టీల సంబరాలు నడిచినన్ని రోజులు పార్టీల నడమ లడాయి గట్టిగానే అయ్యేటట్టున్నది అని అనుకుంటుర్రు అందరూ.